హాయ్ ఎవ్రీవన్. రంజాన్ మంత్ అంటే మెయిన్ గుర్తొచ్చేది అందరికీ హలీమే కదండి. సో నాకు కూడా 2 ఇయర్స్ నుంచి తినాలనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ ఎక్కడ హలీం అయితే లేదనమాట. ఈ ఇయర్ అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. సో దాని ప్రాసెస్ ఏంటన్నా చూద్దాము. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అన్నది తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటన్నా చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకుని ఇందులో 1 స్పూన్ బాస్మతి రైస్, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ కందిపప్పు, 1 స్పూన్ మినపప్పు, 2 టేబుల్ స్పూన్స్ గోధుమ రవ్వ, ఒక 10 బాదం పప్పులు వేసుకుని ఇదంతా బాగా వాష్ చేసుకుని వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి. ఇది మార్నింగే నానబెట్టాను. నేను ఈవినింగ్ అయితే హలీం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అప్పటికి ఇదంతా బాగా నానుంటుంది. సో ఒక 2 టైమ్స్ అయితే మనం బాగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇందులో వాటర్ వేసుకొని పక్క పెట్టేసుకోవాలి. ఈ మటన్ వచ్చేసి బోన్స్తో తీసుకున్నాను. మీరైతే బోన్లెస్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను 350 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. అందులో కొంచెం వచ్చేసి మనకి కొవ్వు ఉండేలా అయితే చూసుకోవాలన్నమాట. నేను కొవ్వు సెపరేట్గా అయితే వేయించుకున్నాను. మీరు నాకలా చిన్న పీసెస్ కాకుండా పెద్ద పీసెస్ అయితే కొట్టించుకోండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది అనమాట హలీం కూడాని. సో ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకున్నాను. అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి ఆయిల్ వేసుకున్నాను. అలాగే ఇందులో మనకి మెయిన్ కావాల్సింది గీ అండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ వచ్చేసి గీ అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక 2 ఆనియన్స్ వచ్చేసి ఇలా పొడవుగా కట్ చేసుకుని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. బాగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ కూడా ఇందులో వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మటన్ అంతా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్లో మనకి ముక్క అన్నది తేలుతూ ఉండాలన్నమాట. సో చూసారు కదా, ఈ విధంగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు దీనికి ఒక చిన్న మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా ఒక బౌల్ తీసుకుని 2 ఇలాచీ వేసుకున్నాను, 1 ఇంచు దాల్చిని, అలాగే ఒక 4 లవంగాలు అయితే వేసుకున్నాను. వీటినన్నిటిని పౌడర్ కింద చేసుకోవాలి. ఈ పౌడర్ని ఇప్పుడు ఉడుకుతున్న మటన్లో అయితే వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ లెమన్ జ్యూస్, ఫ్రై అవుతున్న మటన్లో పుదీనా, అలాగే కొత్తిమీర, ఒక 3 గ్రీన్ చిల్లీస్ ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను. సో ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం వాటర్ అయితే వేసుకోవాలి. కుక్కర్ మూత క్లోజ్ చేసుకున్న తర్వాత ఒక 10 to 20 విజిల్స్ అయితే రావాలి. మరో కుక్కర్ తీసుకుని మార్నింగ్ నానబెట్టుకున్న పప్పు దినుసులన్నీ వాటర్తో సహా ఇందులోనే వేసుకోవాలి. కుక్కర్ మూత క్లోజ్ చేసుకుని 5 to 10 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఫైవ్ టు 10 విజిల్స్ తర్వాత పప్పు అంతా ఈ విధంగా అయితే ఉడికింది. ఇదంతా బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి.
10 to 20 విజిల్స్ తర్వాత మటన్ అంతా ఈ విధంగా అయితే ఉడికింది. పైన వచ్చిన ఆయిల్ అయితే మనం కొంచెం సెపరేట్ చేసుకోవాలి. ఇది మనకి లాస్ట్ లో ఉపయోగపడుతుంది అనమాట. సో అక్కడక్కడ తేలిన ఆయిల్ అయితే తీసుకోండి. మొత్తం ఎక్కువ తీసారంటే మటన్ టేస్ట్ అంతా పోతుంది అనమాట. ఈ మాత్రం తీస్తే సరిపోతుంది. మటన్ అంతా బాగా మెత్తగా ఉడికిపోయింది. దాన్ని ఒక మ్యాషర్ తీసుకుని ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి అసలైన ప్రాసెస్ అంతా ఉంటుందండి. మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. మీకు ముందుగానే చెప్పినట్టు పెద్ద పీసులు అయితే బాగుంటుందండి. దానికి పెద్ద పీసులు ఏంటంటే మనకి ఈసిల్ లాగా అయితే వస్తుంది అనమాట. ఇదేంటంటే చిన్న పీస్ వలన ఈ విధంగా అయితే వచ్చింది. మీరు ఆ మిస్టేక్ చేయకుండా పెద్ద పీసెస్ అయితే తీసుకోండి. మటన్ అయితే బాగా మ్యాష్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ముందుగా మనం మిక్సీ జార్లో వేసుకున్న ఈ పప్పుల పేస్ట్ అంతా ఇందులో అయితే వేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న హలీంని ఇప్పుడు స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని మసాలాలు అయితే వేయాలి. నేను ఎంతెంత క్వాంటిటీ తీసుకున్నాను అనేది స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ కలిపి ఇప్పుడు హలీంలో అయితే వేసుకుందాము. అలాగే ఒక గుప్పుడు పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి. హలీంకి మెయిన్ టేస్ట్ వచ్చేది ఫ్రైడ్ ఆనియన్స్ అండి. అవి మిస్ కాకుండా వేసుకోండి. అలాగే ఒక 2 చిల్లీస్ వేసుకున్నాను. ఒక హాఫ్ లెమన్ పిండుకొని వేసుకోవాలి. వీటిలన్నిటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 5 టీ స్పూన్స్ ఘీ అయితే వేసుకోవాలి. ఇందులో ఇలాచీ పౌడర్ వేసుకుని ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఫైనల్ గా హలీం అయితే రెడీ అయిపోయింది. చాలా ఎమ్మీగా కనిపిస్తుంది. మనకు బయట రెస్టారెంట్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే కనిపిస్తుంది కదండి. టేస్ట్ కూడా అలాగే ఉన్నది. నేను చేసిన క్వాంటిటీ వచ్చేసి పెద్దవాళ్ళు అయితే 3 తినచ్చు అనమాట. ముందుగా ప్రిపేర్ చేసుకున్న హలీంని ఒక బౌల్లో వేసుకుని గ్రేవీలో నుంచి తీసుకున్న ఆయిల్ ని పైనుంచి అయితే వేసుకోవాలి. మనకి బయట కొన్నప్పుడు పైన ఆయిల్ అయితే వేసిస్తారు కదండి. అది ఈ విధంగానే గ్రేవీలో నుంచి తీసి వేస్తారు. ఇందులోనే ఫ్రై చేసుకున్న ఆనియన్స్, జీడిపప్పు, కొత్తిమీర అలాగే ఒక హాఫ్ ఎగ్ లెమన్ పెట్టుకుంటే మనకి సేమ్ రెస్టారెంట్లో ఉండే టేస్ట్ హలీం అయితే ప్రిపేర్ అయిపోయింది అనమాట. మేము ప్రిపేర్ చేసిన హలీం అయితే మా ఫ్యామిలీకి కరెక్ట్గా సరిపోయింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉన్నది ఏంటి వీడియో అన్నది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.